ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆసన్నగా జీవన్ రెడ్డి చాలా రోజుల తర్వాత మొన్న మధ్యనే మాకు తెలిసింది, మాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ జీవన్ రెడ్డి అనేటోడు ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మతి భ్రమించిందట. మరి మతి భ్రమించి హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో పిచ్చి ప్రేలాపనలు పేరుతున్నాడని ఇదొక చర్చనీయాంశం అయిపోయింది. తెలంగాణ ప్రాంతంలో, నిజామాబాద్ జిల్లాలో, ఆర్మూర్ శాసనసభ పరిధిలో. దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రెస్ సోదరులతో మాట్లాడుతూ, ఆర్మూర్లో జనహిత పాదయాత్ర ఏదైతే జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అంటున్నాను. నేను అనుకున్నా వీడికి మతి భ్రమించింది అనుకున్నా, కానీ వీడికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టు కనబడతా ఉంది. ఆర్మూర్ పట్టణం అంతా ఒక జనసంద్రంలా, గతంలో ఆర్మూర్ పట్టణ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పెద్దలందరూ కూడా గడిచిన 18 మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకేమన్నా ఫలాలు ప్రజలకు అందుతలేవా, నేరుగా ప్రజల వద్దకు వచ్చి తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనహిత పాదయాత్రను ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి ఈ జీవన్ రెడ్డి అనేటోడికి మరి వాటికి ఎక్కడ చూపు మందగించిందో, ఎక్కడ ఏమైందో, మరి వాటి బుద్ధి మందగించిందో అర్థం కావడం లేదు. మొన్న మధ్యనే మనం అందరం చూడడం జరిగింది. పత్రికా మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, టీవీ ఛానళ్ళ ద్వారా, వెబ్ ఛానళ్ళ ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అందరూ కూడా చూడడం జరిగింది. వీళ్ళు చేసిన పిచ్చి పనులకు సాక్షాత్తు కేసీఆరే ఫామ్ హౌస్ నుంచి ఈ జీవన్ రెడ్డి అంటోని మిడిసిల బట్టి నూకేయని అన్నాడు. మన భాషలో, మన తెలంగాణ యాసలో, మన భాషలో ఫామ్ హౌస్ నుంచి మిడిసిల బట్టి బయటకు నూకేసి అరే నువ్వు మళ్ళోసారి ఫామ్ హౌస్లోకి రాకరానాయని కాళ్ళ వేళ్ళ పడి వీడు, మాకున్న సమాచారం ప్రకారం మీడియా సోదరులకైతే పక్కా తెలిసి ఉంటుంది, కేటీఆర్ కాళ్ళు పట్టుకొని నన్ను ఫామ్ హౌస్కు రాకుండా రానియకపోయినా కనీసం నేను ప్రజలను ఉండాలని నాకు లేకుంటే నేను చేసిన పనులకు 10 ఏళ్ళుగా నేను ఆర్మూర్ ప్రాంతంలో చేసిన పనులకు, ఆర్మూర్ ప్రాంతానికి పోయినా, నిజామాబాద్ జిల్లాకు పోయినా కానీ చెప్పు దెబ్బలు తప్పై చాలామంది బాధితులు ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 10 సంవత్సరాల వీళ్ళు బాధలు పడనోళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకొని కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి విషం తాగి చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిన సర్పంచ్ సోదరుడు ఉన్నాడు. వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ఆర్మూర్ ప్రాంతంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇక్కడున్న వనరులను దోపిడీకి గురి చేసి దోచుకొని ఈ ప్రాంత ప్రజలను అరాచకంగా బెదిరింపులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించి ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనియని ఒక దుష్ట శక్తి ఈ జీవన్ రెడ్డి అంటోడు. భవిష్యత్తు రాజకీయాల్లో వాడికి స్థానమే లేదు. ఈ ఆర్మూర్ ప్రాంత ప్రజల దురదృష్టం, ఈ ప్రాంతానికి 10 సంవత్సరాల పాటు వాడు శాసనసభ్యుడిగా ఉండడం.
ఇక భవిష్యత్తు లేదు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా వారిని హక్కున చేసుకునే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఆర్మూర్ ప్రాంత ప్రజలు కానీ, నిజామాబాద్ జిల్లా ప్రాంత ప్రజలు కానీ, నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏ నియోజక ప్రజలు కానీ వారిని ఆదరించే పరిస్థితులే లేవు. రాజకీయంగా వారికి మనుగడ లేదు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కానీ, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, ఇది నీకు చివరి అవకాశం. ప్రజలు ఈరోజు అంటా ఉన్నారు, అరే వీడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకుంటూ వీడు దేశశుద్ధి చేయాలని. ఆ రోజులు కూడా ముందున్నాయి. భవిష్యత్తులో ఇలాగే ఉంటే ప్రజల మధ్యలో నీకు దేశశుద్ధి తప్పదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.